నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా దిశ న్యూస్ పేపర్లో వచ్చిన బ్యానర్ ఐటమ్, కేసీఆర్ విచారణకు రండి, నోటీసులు జారీ చేసిన కాళేశ్వరం కమిషన్. హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు సైతం స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టీకరణ. ఇప్పటి వరకు 109 మందిని విచారించిన కమిషన్ స్వయంగా హాజరవుతారా? లిఖితపూర్వక సమాధానమా? కేసీఆర్ స్పందనపై సర్వత్రా ఆసక్తి. నోటీసులపై ఏం చేద్దాం? ఫామ్ హౌస్ లో కేసీఆర్, హరీష్ రావు చర్చలు. ఇక వీళ్ళ విచారణ తేదీలు చూసుకుంటే ఎవరు ఎప్పుడు విచారణకు హాజరు కావాలి అన్నది వచ్చే నెల 5వ తారీఖున కేసీఆర్, 6వ తారీఖున హరీష్ రావు, 9వ తారీఖున ఈటెల రాజేందర్. వీళ్ళ ముగ్గురు జూన్ 5, 6, 9వ తారీఖున జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏదైతే కాళేశ్వరం కుంగుబాటు పైన కమిషన్ వేశారో, కాళేశ్వరంలో లోపాలు ఉన్నాయి అని చెప్పేసి కమిషన్ వేశారు. ఆ విచారణకు హాజరు కావాలనేసి ఈ ముగ్గురికి అయితే కనుక నోటీసులు జారీ చేసింది. ఇక బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, వాళ్ళ హయాంలోనే కూలడం రెండు జరిగింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. కాబట్టి వీళ్ళ ముగ్గురికి కూడా నోటీసులు అయితే ఇచ్చింది కమిషన్. మరి దీనిపైన కేసీఆర్ అంటే లిఖితపూర్వక సమాధానం ఇస్తారా, లేకపోతే నేరుగా అంటే ప్రత్యక్షంగా వెళ్ళి హాజరవుతారా విచారణకు అనేది అయితే కనుక సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇక ముఖ్యంగా నిన్న ఫామ్ హౌస్లో అయితే కనుక హరీష్ రావు అండ్ కేసీఆర్ ఏ చేద్దాం ఈ నోటీసుల పైన అనేసి చర్చించడం జరిగింది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఎందుకంటే ఈటెల రాజేందర్ ఇప్పుడు బీఆర్ఎస్ లేరు, పార్టీ మారారు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. ఈటెల రాజేందర్ అంటే బహుశా ముగ్గురు కలిసి చర్చించుకునే వాళ్ళు ఫామ్ హౌస్లో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది. కాబట్టి వీళ్ళిద్దరూ అయితే కనుక చర్చించుకోవడం జరిగింది. మరి ఇది ఒక రకంగా గులాబీ నేతల్లో గుబులు రేపుతోంది అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇదైతే కనుక నడుస్తుంది కాళేశ్వరం పైన కమిషన్. అంటే ప్రతి చిన్న, ఎందుకంటే ప్రాజెక్ట్ కట్టిన 3 సంవత్సరాల లోపే కుంగుబాటుకి లోనవ్వడము అనేది చాలా పెద్ద విషయము. దీంట్లో ఏంటి లోపాలు అంటే నిర్మాణ లోపాల, డిజైన్ లోపాల ఎక్కడ అన్నది చిన్న బేసిక్ నుంచి మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తుంది. కాబట్టి ఈ కమిషన్కి టైం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే 109 మందిని ఇప్పటికే విచారించారు. బహుశా వీళ్ళే ఫైనల్ అవ్వచ్చు ఈ విచారణలో. ఎందుకంటే కనుక మొత్తం అంటే ప్రాజెక్టు కట్టినప్పుడు అంటే ఇంజనీర్ ఎవరు, అధికారులు ఎవరెవరో మొత్తం వీళ్ళందరినీ, ముఖ్యులందరినీ కూడా విచారించడం జరిగింది. ఇంజనీర్ల లోపం, డిజైన్ లోపం, డిపిఆర్ ఆమోదించక ముందే ప్రాజెక్టు స్టార్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఇప్పటికే రిపోర్ట్లో అయితే కనుక తెలియదు. మరి వీళ్ళ ముగ్గురు ఏం చెప్తారు అన్నది అయితే కనుక, ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారు వీళ్ళకి, ఎలాంటి ఆన్సర్స్ చెప్తారు అన్నది ఆసక్తి నెలకొంది. ఇంకొకటి, కేసీఆర్ డైరెక్ట్గా వెళ్తారా విచారణకు, లేకపోతే ఒక లెటర్ లాగా లిఖితపూర్వకంగా రాసి పంపిస్తారా అన్నది కూడా ఆసక్తిగా ఉంది. అంటే ఇన్ని రోజులు చాలాసార్లు వార్తలు అయితే వచ్చాయి, కేసీఆర్ ఓకే నోటీసులు జారీ చేస్తారు, కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా, ఇలా రకరకాల వార్తలు అయితే వచ్చాయి. మరి ఎట్టకేలకి అయితే కనుక వీళ్ళ ముగ్గురికి నోటీసులు అయితే జారీ అయ్యాయి. జూన్ 5, 6, 9వ తారీఖుల్లో తెలుస్తుంది వీళ్ళ గురించి ఏంటి అన్నది. ముఖ్యంగా ఎందుకు డిపిఆర్ ఆమోదించక ముందే పనులు చేపట్టారు అన్నది ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అంశము. మరి కమిషన్ ఏ విధంగా ఏ క్వశ్చన్స్ అడుగుతుందో, ఎలా విచారిస్తుంది అన్నది, వీళ్ళు ఎలాంటి ఆన్సర్స్ చెప్తారన్నది అయితే కనుక చూడాలి. ఎందుకంటే వీళ్ళకి చాలా టైమే ఉంది. ఎందుకంటే ఇంకా ఇవాళ చూసుకుంటే కనుక 21వ తారీఖుని, జూన్ 5వ తారీఖున అంటే వీళ్ళు ప్రిపేర్ అవ్వడానికి కూడా చాలా టైమే ఉంది. మరో ముఖ్యమైన వార్త, జూలైలో స్థానిక ఎన్నికలు, అందుకు సిద్ధమవ్వండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తా, పార్టీ కమిటీలన్నీ చురుగ్గా ఉండాలి, ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే మళ్ళీ అధికారంలోకి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలతో భేటీ. ప్రజలందరూ అందుబాటులో ఉండండి అని చెప్పేసి పార్టీ నేతలకు, అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు అందరికీ అయితే కనుక చెప్పడం జరిగింది. ఎందుకంటే కనుక పార్టీ కమిటీలన్నీ కలిపి చురుగ్గా పనిచేస్తే మళ్ళీ అంటే ప్రణాళిక ప్రకారం కనుక వ్యవహరిస్తే కనుక అధికారంలోకి వస్తాము మళ్ళీ మనము అని చెప్పేసి సేమ్ అయితే చెప్పడం జరిగింది. మరి ఎంతవరకు అందుబాటులో ఉంటారు ఏంటి అన్నది ఇక్కడ ఒక క్వశ్చన్. ఎందుకంటే మనం గతంలో కూడా చూసుకున్నాము, ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రి చాలాసార్లు అన్నారు, మీరు ఎంతసేపు సిటీలోనే ఉంటున్నారు, మీ నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ కార్యకర్తలతో సమావేశం అవ్వడం, అక్కడ ప్రజలకి మీరు ఏం చేస్తున్నారో, అక్కడ వాళ్ళ ఏం సమస్యలు ఉన్నాయి ఏంటి కనుక్కోండి అని చెప్పేసి పదే పదే చెప్పడం ఇంతకుముందు మనము వార్తా కథనాల్లో చూసాము. మరి ఈ మేరకు ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారి మాట విని ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ సమస్యల్ని పరిష్కరిస్తారా, ఏవైనా సమస్యలు ఉంటే వాటిని
ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తారా, అలాగే కార్యకర్తల సమావేశమై ప్రజలతో మమేకం అవుతారా లేదా అన్నది చూడాలి. అంటే అందరు ఎమ్మెల్యేలు కాదు, కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం మాకు సిటీ తప్ప ఇంకా ఒకటి లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అది ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. అలా కాకుండా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలి అంటే కనుక ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఎమ్మెల్యేలు దీన్ని ఏమాత్రం ఎంత సీరియస్గా తీసుకుంటారో అన్నది చూడాలి. ఇక నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తారని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే నిన్న నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో అయితే కనుక భేటీ అవ్వడం జరిగింది. ఇక్కడ ఒక ఫోటో ఇచ్చారు. ముఖ్యంగా రష్యా కాన్సుల్ జనరల్ వాలరీ ఖోడ్కేవ్తో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి. సో నిన్న సీఎం రేవంత్తో రష్యా కాన్సుల్ జనరల్ భేటీ అవ్వడం కూడా జరిగింది. దానికి సంబంధించిన ప్రధాన వార్త ఇచ్చారు. ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమయ్యే నేపథ్యంలో అయితే కనుక అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వ పథకాల అమలు వారికి ఎంతవరకు చేరుతున్నాయి, వాళ్ళ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ తదితర అంశాలపైన కూడా సీఎం అయితే కనుక నిన్న నాగర్ కర్నూలులో పార్లమెంట్ పరిధిలో జరిగిన భేటీలో అయితే కనుక ప్రస్తావించడం జరిగింది. వాటిపైన చర్చించడం కూడా జరిగింది. మరి దాన్ని బట్టి ఈ స్థానిక సంస్థలకు ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ముందుకెళ్ళాలి అన్నది ఎమ్మెల్యేలు, మంత్రులు, మొత్తం ఈ నేతలంతా కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. మరో ముఖ్యమైన వార్త చూస్తే, అందాల భామలను చూసి సొల్లు కారుస్తున్న మంత్రులు, అందుకేనా కోట్ల రూపాయలు ఖర్చు చేసింది భారత డిఫాక్టో ప్రధానిగా ట్రంప్, మోడీ ఓ డమ్మీగా మారాడు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సో నారాయణ ఇంకా ఏమన్నారో ఒకసారి చూస్తే కనుక, మిస్ వరల్డ్ పోటీల పేరుతో అందాల భామల వెనుక మంత్రులు, అధికారులు సొల్లు మార్చుకుంటూ తిరుగుతున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ అన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది ఇందుకోసమైనా అని ప్రశ్నించారు. మంగళవారం మగ్దుం భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిఫాక్టో పీఎంగా వ్యవహరిస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోడీ డమ్మీగా మారడం విచారకరమన్నారు. ట్రంప్ మన దేశ పాలసీలను నిర్దేశిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే ప్రయత్నం చేస్తున్నారని, దాన్ని అడ్డుకోవాల్సిన మోడీ మౌనం వహిస్తున్నాడని సిగ్గుచేటన్నారు. ఆపరేషన్ సింధూర్కు అన్ని పార్టీలు మద్దతిచ్చాయని, కానీ ప్రధాని మోడీ ఉగ్రవాదులను అడ్డం పెట్టుకొని సొంత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అమెరికా నుంచి ఇండియాకు పంపే డబ్బులపై ట్యాక్స్ పెట్టి అమెరికా పైశాచికానందం పొందుతుందన్నారు. ఈ విధానాన్ని మోడీ ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. సైనికులను అవమానపరిచేలా మాట్లాడిన కేంద్ర మంత్రిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఆపరేషన్ కగార్ పేరుతో ఎంతమంది మావోయిస్టులను చంపారు, ఇంకెంతమందిని చంపుతారో శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూడమనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. కేంద్ర బలగాలతో కలిసి స్టేట్ పోలీసులు సైతం పాల్గొంటున్నందున ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం తన విధానాన్ని ప్రకటించాలన్నారు. దేశంపై దాడి చేసి అమాయక ప్రజల్ని కాల్చి చంపిన ఉగ్రవాదులతో దౌత్యపరంగా చర్చలు జరుపుతామని ప్రకటించిన కేంద్రం ఇదే దేశ పౌరులైన మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించిందని, దేశమంతా అదే కోరుకుంటున్నదని, అయినా కేంద్రం మాత్రం మావోయిస్టులను మట్టుబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు న్యాయ వ్యవస్థను చులకన చేసేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఫైళ్ల క్లియరెన్స్ పై స్పష్టత ఇవ్వాలని సూచించిన సుప్రీంకోర్టును రాష్ట్రపతి సైతం తప్పుపట్టడం ఏమిటని ప్రశ్నించారు. సో ముఖ్యంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అయితే కనుక సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరుగుతున్న నేపథ్యంలో అయితే కనుక కాంగ్రెస్ మంత్రులు వాళ్ళ చుట్టూ తిరుగుతూ సొల్లు కార్చుకుంటున్నారు అని చెప్పేసి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక కోట్ల రూపాయల డబ్బుల్ని మిస్ వరల్డ్ పోటీల పేరుతో ఖర్చు పెడుతున్నారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళ వెనకాల తిరుగుతున్నారు మంత్రులు అని చెప్పడం జరిగింది. మరి ఇది ఎంతవరకు కరెక్టో నారాయణ గారే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే మిస్ వరల్డ్ పోటీలు కండక్ట్ చేయడము అనేది అది ఒక ప్రతిష్టాత్మకంగా ఏ నగరానికైనా సరే, అంటే ఏ రాష్ట్రానికి వెళ్ళినా దాన్ని ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటారు. వాళ్ళకి ఖర్చు పెడుతున్నారు అని చెప్తున్నారు, వాళ్ళకి ఖర్చు పెడుతున్నారు. బట్ అక్కడి నుంచి కూడా ఇన్కమ్ వచ్చే అవకాశం, అంటే మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు లేదా తెలంగాణలో పరిశ్రమలు పెట్టడానికి గల అనుకూలమైన వాతావరణము తెలంగాణ గురించి అలాగే హైదరాబాద్ నగరం గురించి తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే 109 దేశాల నుంచి వచ్చారు. ఒక దేశం కాదు, 2 దేశాలు కాదు. ముఖ్యంగా ఈ 109 దేశాల నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే ఈ మిస్ వరల్డ్ పోటీని కండక్ట్ చేస్తున్న CEO ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ వాతావరణము, ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ అభివృద్ధి ఇవన్నీ వాళ్ళకు తెలుస్తాయి.
అలాగే పర్యాటకం కూడా పెరిగే అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు ఎంతసేపు మిస్ వరల్డ్ పోటీల మీద ప్రతిపక్షాలు కామెంట్ చేయడము, అందులో మీరు కూడా ఇలా కామెంట్ చేయడము, ముఖ్యంగా సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారు అని కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు ఒక సీనియర్ నాయకుడిగా విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ట్రంప్ మోడీ ఇక దేశ ప్రధాని విషయానికి వస్తే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఓ డమ్మీ, ట్రంప్ డిఫాక్టో ప్రధానిగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అన్నారు. కొంతమంది ప్రజల్లో అయితే కనుక ఈ అభిప్రాయం నెలకొంది. కొంతమంది నిపుణులు కూడా అక్కడక్కడ వాళ్ళ అభిప్రాయాన్ని పర్సనల్గా వ్యక్తం చేశారు. అంటే మోడీ ఎందుకు, అంటే మోడీకి ట్రంప్కి స్నేహం ఉంది, ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు ఇవన్నీ కూడా మంచి స్నేహపూర్వక వాతావరణం ఉంది. అంత మాత్రాన ట్రంప్ చెప్తున్నవన్నీ కూడా ట్రంప్ ఏది మాట్లాడితే అది, లేదా ట్రంప్ భారత్ పైన ఆధిపత్యం చెలాయించాలి అనుకుంటుంటే అలాంటి వాటికి మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి అన్న అభిప్రాయాలు అయితే కొంతమంది ప్రజల్లో కూడా, అంటే ముఖ్యంగా చదువుకున్న వాళ్ళలో వ్యక్తమవుతున్న విషయం వాస్తవమే. కానీ ఇక తర్వాత మీరు ముఖ్యంగా మాట్లాడింది ఆపరేషన్ కగార్. ఈ విషయం కూడా ఉగ్రవాదులు ఎవరైతే పెహల్గాం దాడిలో 26 మంది ప్రాణాలను కొట్టడబెట్టుకున్నారో వారి ఉగ్రస్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన దాడి చేసి ఉగ్ర మూలాలను పెకిలించాలి అన్న నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టారు. ఇది భారతదేశం అంతా గర్వించదగ్గ విషయం. ఒక్కసారిగా ప్రపంచం కూడా షాక్ అయ్యింది ఆపరేషన్ సింధూర్ గురించి తెలిసిన తర్వాత. ఇది చాలా మంచి చర్య, అందరూ కూడా దీన్ని అభినందించారు. దీంట్లో ఎటువంటి రాజకీయాలకు తావలేదు. కాకపోతే మీరు ఆపరేషన్ కగార్ని దీంతో పోల్చి చెప్పారు. అంటే 26 మంది ప్రాణాలను కొట్టిన పెట్టుకున్న ఉగ్రవాదులు ఆ దేశంతో దౌత్యపరంగా చర్చలు జరపడానికి మీరు సుముఖత వ్యక్తం చేసినప్పుడు, మరి దేశ పౌరులైన మావోయిస్టులని శాంతి చర్చలు చేద్దాము అన్నా కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా వారిని చంపడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రధానంగా నారాయణ గారు మీరైతే చెప్పడం జరిగింది. సో మావోయిస్టులు అంటే ప్రతి ఒక్కరు శాంతి కోరుకుంటారు. మరి అలాంటప్పుడు మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమన్నా కూడా వాళ్ళని మట్టు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మీరు ఆగ్రహం వ్యక్తం చేయడంలో వాస్తవం ఉంది. ఎందుకంటే నిజమే, ఇప్పుడు ఈ ఉగ్రవాద చర్యలు ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో ఉగ్రవాదులు మన దేశం పైన దాడులు చేయడము, రకరకాలుగా అంటే అమాయక ప్రజల్ని పెట్టుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. భారతదేశం కూడా ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొట్టడం జరుగుతుంది. ముఖ్యంగా భారత్ శాంతిని కోరుకుంటుంది కాబట్టి వాటి పరంగా అంటే యుద్ధానికి ఎందుకు అన్నట్టు శాంతి పరంగా చర్చలు జరపడం ఇలాంటివి చేసింది. కానీ ఆపరేషన్ పెహల్గాం దాడి తర్వాత మాత్రం భారత్ విశ్వరూపాన్ని ప్రపంచం చూసింది. భారత్ తలుచుకుంటే ఏమైనా చేయగలదు అన్న సంకేతాన్ని ప్రపంచ దేశాలకి కూడా పంపింది భారతదేశం. సో దీంతో భారతదేశం అంటే ఏంటో అన్నది ప్రతి ఒక్కరికి అంటే తెలుసు చాలా మందికి. కానీ భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తే ఎలా ఉంటుంది అన్నది భారత విశ్వరూపాన్ని అయితే ప్రపంచం చూసింది. శాంతి అంటే ఎప్పుడు శాంతిని కోరుకునే భారతదేశానికి ఆగ్రహం వస్తే భారతదేశ ప్రజలని ఈ ఉగ్రవాదులు కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఏదైనా చేస్తే భారత్ ఊరుకోదు అన్న సంకేతం అయితే ప్రపంచ దేశాలకు వెళ్ళింది. ఇది ఒక రకంగా శుభ పరిణామం. కాకపోతే మీరు అయితే ఆపరేషన్ కగార్ది చెప్పారో నిజంగా మావోయిస్టులతో శాంతి చర్చలు జరుపుండాల్సింది, మావోయిస్టులను ఏరి పారేయడమే లక్ష్యము అన్నారు. కానీ శాంతి చర్చలకు సిద్ధము అని చెప్పేసి ఏదైతే మావోయిస్టులు అన్నారో ఆ టైంలో శాంతి చర్చలు జరిపి మావోయిస్టులని అంటే సామాన్య జనజీవనంలో కలిసేలాగా వాళ్ళని మోటివేట్ చేస్తుంటే బాగుండేది అనేసి కూడా ఆ టైంలో చాలా మంది అనుకున్నారు. ముఖ్యంగా మీరు అదే చెప్తున్నారు, దేశంపై దాడి చేసి అమాయక ప్రజలను కాల్చి చంపిన ఉగ్రవాదులతో దౌత్యపరంగా చర్చలు జరుపుతామని ప్రకటించిన కేంద్రం ఇదే దేశ పౌరులైన మావోయిస్టు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించిందని, దేశమంతా అదే కోరుకుంటున్నదని, అయినా కేంద్రం మాత్రం మావోయిస్టులను మట్టుబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణ గారు. దీంతో అయితే కనుక అంటే ఆపరేషన్ కగార్ అప్పుడైతే కనుక చాలా మంది అంటే మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని చెప్తున్నారు కదా, మరి వాళ్ళతో ఒకసారి చర్చించుంటే సరిపోయేది ఆపరేషన్ కగార్ అప్పుడు అని చెప్పేసి సామాన్య ప్రజల నుంచి కూడా కొంతమంది నుంచి అభిప్రాయాలు వచ్చాయి. మరి కేంద్ర ప్రభుత్వం మాత్రం తనను తీసుకున్న డెసిషన్తో ముందుకు వెళ్ళింది. ఇక సైనికులను కించపరిచేలాగా మాట్లాడిన కేంద్ర మంత్రిని అయితే కనుక వెంటనే బర్తరఫ్ చేయాలని కూడా నారాయణ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది బీజేపీ నేతలు అయితే కనుక న్యాయ వ్యవస్థను చులకన చేసేలాగా మాట్లాడుతున్నారనేసి కూడా నారాయణ విమర్శించడం జరిగింది, తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.
మరో ముఖ్యమైన వార్త చూస్తే 48 గంటల్లో 14,000 చిన్నారులు చనిపోయే ప్రమాదం. గాజాలోని చిన్నారులు తల్లుల్లో పోషకాహార లోపం, పరిమితిగా మానవతా సాయం. ఇజ్రాయెల్ తీరుపై ఐక్యరాజ్య సమితి ఆందోళన. గాజాలోని పరిస్థితులపై ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తున్నది. గాజాలో చిన్నారులు తల్లులు పౌష్టికాహార లోపంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. గాజా వాసులకు ఇటీవల 5 ట్రక్కుల మానవతా సాయం మాత్రమే అందిందని పేర్కొంది. వారికి మరింత సాయం అందకుంటే మరో 48 గంటల్లో 14,000 మంది చిన్నారులు చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సో గాజాలో జరుగుతున్న ఇజ్రాయెల్ ఏదైతే గాజా మీద చేస్తున్న దాడులు ఉందో దీనివల్ల గాజాలోని అమాయకులైన చిన్నారులు ప్రజలు చనిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులకి మహిళలకి అయితే కనుక పౌష్టికాహార లోపం ఎక్కువగా ఉంది. ఈ ఏదైతే కనుక ఇజ్రాయెల్ దాడి చేస్తుందో గాజాలో అక్కడ గాజాలో వాళ్ళకైతే కనుక పరిమితంగానే సహాయం అందుతుంది. మరో 48 గంటల్లో కనుక వాళ్ళకి సరైన పౌష్టికాహారం అందకపోతే కనుక 48 గంటల్లో 14,000 మంది చిన్నారులు చనిపోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి అయితే కనుక ఆందోళన వ్యక్తం చేసింది. మరి దీనికి ఎటువంటి మరి ఇది జరగకుండా ఉండాలి అంటే కనుక మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది ప్రపంచ దేశాలతో పాటు ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ఒక నిర్ణయం తీసుకొని ఐక్యరాజ్య సమితి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇరు దేశాలు యుద్ధం చేసుకోవడం వల్ల ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా మీద ఇంత చేస్తోంది. దీనివల్ల అమాయకులు బలైపోతున్నారు. కానీ వాళ్ళు ఏం పాపం చేశారు? అమాయకులు ప్రజలేం పాపం చేశారంటే అక్కడ పుట్టడమే వాళ్ళ పాపమా? చిన్నారులు ఏం చేశారు? ఎందుకు ఇజ్రాయిల్ ఇంత క్రూరంగా ప్రవర్తిస్తోంది అన్నది ఇజ్రాయిల్కే తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా రకాల మార్గాలు ఉన్నాయి. ఈ దాడులు చేయడమే మార్గం కాదు, దాడులు జరపకుండా మాట్లాడుకొని పరిష్కరించుకునే మార్గాలు చాలా ఉన్నాయి. మరి వాటిని ఎంచుకోకుండా ఎంతసేపు ఈ దాడులు చేయడం అనేది అంటే ఇప్పుడు జరుగుతున్నది కాదు, గాజా మీద ఎప్పటి నుంచో ఇది జరుగుతూనే ఉంది. కానీ దీనికి మాత్రం ఒక పరిష్కార మార్గం ప్రపంచ దేశాల ముందుకొచ్చి లేదా ఐక్యరాజ్య సమితి ముందుకొచ్చి ఏది కానీ ముందుకొచ్చి దీనికి మాత్రం ఒక పరిష్కార మార్గం అయితే చూపించలేకపోయాయి ఇప్పటి వరకు. ఇంకా ఈసారి అయితే కనుక నెతన్యాహు అయితే ప్రధానంగా చెప్పడం జరిగింది, గాజాని మేము స్వాధీనం చేసుకుంటాము అని చెప్పేసి. మీరు స్వాధీనం చేసుకునే కోసం మరి సామాన్యుల ప్రాణాలను పొట్టున పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నది వాళ్ళే ఆలోచించాలి. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక వెలుగు. పాకిస్తాన్లో ఎక్కడైనా దాడి చేయగలరు, దాక్కోవాలని అనుకుంటే కలుగు వెతుక్కోవాల్సిందేనన్న సుమేర్ ఇవాన్. ఆ దేశం మొత్తాన్ని కవర్ చేయగల ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి, ఎయిర్ డిఫెన్స్ డీజీ. సో పాకిస్తాన్లో మనం ఎక్కడైనా దాడి చేయగలము అంటే భారతదేశం ఎక్కడైనా దాడి చేయగలదు. ఒకవేళ వాళ్ళు దాక్కోవాలని అనుకుంటే కనుక ఎక్కడైనా కలుగులు ఉంటాయి కదా, మామూలుగా వెళ్ళి కలుగులో దాక్కుంటుంది అంటారు కదా, కలుగులు ఉంటే వాటిల్లో అవి వెతుక్కొని వాటిల్లో దాక్కోవాల్సిందే. పాకిస్తాన్ మొత్తాన్ని కూడా కవర్ చేయగల ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి అని చెప్పేసి ఎయిర్ డిఫెన్స్ డీజీ అయితే కనుక చెప్పడం జరిగింది. మొత్తానికి దీంతో అయినా సరే పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సరైన మార్గంలో వెళ్తే బాగుంటుంది. లేదు అనుకుంటే కనుక అది పాకిస్తాన్ కర్మ అనుకోవాలి. పాకిస్తాన్ ప్రధాని ఒక కీలుబొమ్మ అన్నది మొన్నతో తెలిసిపోయింది. అక్కడ ఆర్మీదే అన్నది ఎప్పటి నుంచో చాలా మందికి తెలిసిన విషయమే. ముఖ్యంగా అక్కడ ఆర్మీనే ప్రధాన పాత్ర పోషిస్తుంది అన్నది. బట్ మొన్న జరిగిన దానికి భారతదేశం ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టి విజయవంతంగా ధీటుగా పాకిస్తాన్కి సమాధానం చెప్పిందో ఆ తర్వాత కూడా పాకిస్తాన్ మూసుకోలేదు. ఆ తర్వాత భారతదేశం పైన మిసైల్స్, డ్రోన్లు ప్రయోగించింది. వాటిని కూడా సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత్. ఆ తర్వాత దాచిపరమైన మేము చర్చలకు సిద్ధము, శాంతి చర్చలకు సిద్ధము అని చెప్పేసి ఒక గుడిచి వచ్చారు. అంటే మీ దగ్గర మీకు ఆ కెపాసిటీ లేదు. కెపాసిటీ లేనప్పుడు అయినా ఉగ్రవాద స్థావరాలని మట్టుబెట్టేటప్పుడు మీకెందుకు అంత బాధ? మీకు ఎందుకంటే ఉగ్రవాదులే ప్రధాన సపోర్ట్ కాబట్టి, ఉగ్రవాదులు లేకపోతే మీరు సైన్యం కానీ మీరు కానీ ఏం చేయలేరు కాబట్టి, అందుకని ఉగ్రవాద స్థావరాలని టార్గెట్ చేస్తే మీరు ముందుకు వచ్చేసి మా దేశం మీద ఇది చేస్తున్నారు అని చెప్పేసి ఫేక్ ప్రచారాలు చేశారు. మీరు అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని మీ దేశ పౌరులే సెల్ఫీ వీడియోస్ పెట్టారు, మీ దేశ పౌరులే చెప్పారు అని చెప్పారు. మీరు పాకిస్తాన్ ప్రధాని పిరికి పందా అని కూడా పాకిస్తాన్లో ఒక ఎంపీ కూడా చెప్పారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికైనా సరే పాకిస్తాన్ తీరు మార్చుకుంటే పాకిస్తాన్ బాగుపడుతుంది. లేదంటే కనుక పాకిస్తాన్ని బాగు చేయడం ఎవరి వల్ల కాదు పాకిస్తానే ఉండదు.
మీరు ఏదో ఆర్మీ బలగం లేదా ఉగ్రవాదులకి పాముకి పాలు పోసి పెంచినట్లు పెంచుకుంటున్నారు, అది మిమ్మల్ని ఏదో ఒక రోజు కాటేసే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంది. ఇంకొక వైపు మీకు బలూచిస్తాన్ సమస్య ఎలాగో ఉంది, ఆ బలూచిస్తాన్ సమస్యని ముందు పరిష్కరించుకోండి. మీకు ఎలాగో బలూచిస్తాన్ సమస్య కూడా ఉంది. ఒకవైపు మీ దేశంలో డబ్బు లేదు, తినడానికి సరైన తిండి లేదు, నీళ్లు లేవు, మీ వల్ల అక్కడ ఉన్న సామాన్య ప్రజలు బాధపడుతున్నారు. ముందు మీ ప్రజలు ఏదైతే మిమ్మల్ని విమర్శిస్తున్నారో మీ దేశ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టుకొని గాడిద పెట్టుకోండి, అంతేగాని యుద్ధాలు ఎందుకు అనవసరమైనవన్నీ మేకపోతు గాంభీర్యం లాగా అవసరమో మీకు ఇవన్నీ ఏదో సక్రమంగా ముందుకు వెళ్ళకోకుండా ఇంతటితో ఆపేస్తే బాగుంటుంది. లేకపోతే బలూచిస్తాన్ మిమ్మల్ని చేసిన ఏదైనా చేయొచ్చు, దీంట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక గ్రూప్ 3, 4 కు ఒకే ఎగ్జామ్, సిలబస్ క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కార్ సూత్రప్రాయ నిర్ణయం. త్వరలో వివిధ శాఖల్లో 27,000 ఉద్యోగాల భర్తీకి కసరత్తు. ఇందులో పోలీస్ శాఖలో 14,000, ఇంజనీర్ల పోస్టులు 2,000. గ్రూప్ 3, 4లో 1000 దాకా పోస్టులు, మరిన్ని పెరిగే ఛాన్స్. డైరెక్ట్ రిక్రూట్ కింద 7,000 జీపీఓ పోస్టులు. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వనున్న ప్రభుత్వం. సో అయితే మనకి తెలుస్తుంది గ్రూప్ 3, 4కి ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం అయితే తీసుకుంది అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా వార్త ఇచ్చారు. ఎందుకంటే సిలబస్ అంటే గ్రూప్ 3కి 4కి సిలబస్ క్వాలిఫికేషన్ ఒకే రకంగా సేమ్ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లయితే కనుక తెలుస్తోంది. ముఖ్యంగా త్వరలోనే వివిధ శాఖల్లో ఖాళీల్లో ఉన్న 27,000 ఉద్యోగాల భర్తీకి అయితే కనుక ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు, 4 మృతి. పెళ్లి విందుకు వెళ్లొస్తుండగా అర్ధరాత్రి ఘోర ప్రమాదం, 32 మందికి గాయాలు, 10 మంది సీరియస్. నూతన వధూవరులకు స్వల్ప గాయాలు. మృతుల్లో పెళ్లి కొడుకు, అమ్మమ్మ, బావ, మేనబావ, చిన్నమ్మ. చీకట్లో లారీ కనిపించకపోవడం, ఓవర్ స్పీడ్ వల్ల యాక్సిడెంట్. వికారాబాద్లోని రంగాపూర్ గేట్ సమీపంలో ఘటన. సో ఆగి ఉన్న లారీని అయితే కనుక పెళ్లి బస్సు ఢీకొట్టింది. దీంతో 4 మృతి చెందారు. ఆ 4 కూడా పెళ్లి కొడుకు, అమ్మమ్మ, బావ, మేనబావ, చిన్నమ్మ. 4 పెళ్లి కొడుకు తరఫున వాళ్ళే మృతి చెందడం జరిగింది. అయితే 32 మందికి గాయాలయ్యాయి, 10 మందికి అయితే కనుక సీరియస్గా ఉంది. చీకట్లో లారీ కనిపించకపోవడం ఒకటి, ఓవర్ స్పీడ్గా వెళ్ళడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది అని అయితే కనుక ముఖ్యంగా ఇక్కడ వార్త ఇచ్చారు. వికారాబాద్లోని రంగాపూర్ గేట్ సమీపంలో అయితే కనుక ఈ ఘటన చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కబ్జా చేసిన భూములను తిరిగి పేదలకు పంచుతాం. నాడు వాళ్ళు భూములు లాక్కున్నారు, మంత్రి పొంగులేటి. ధరణి ఇబ్బందుల పరిష్కారానికి భూభారతి తెచ్చినాం. హైకోర్టు నుంచి క్లియరెన్స్ రాగానే సాదా పరిణామాల పరిష్కారం. ఈ నెలాఖరులోగా 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభిస్తామని వెల్లడి. భూదందాల కోసమే నాడు ధరణి తెచ్చారు వివేక్ వెంకటస్వామి. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా భూభారతి తెచ్చామని వెల్లడి. మంచిర్యాలలోని భీమారంలో భూభారతిపై సదస్సు. సో మంచిర్యాలలోని భీమారంలో భూభారతిపై సదస్సు పెట్టారు. అందులో ముఖ్యంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఏదైతే కనుక బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు కబ్జా చేసిన భూములు ఉన్నాయో వాటిని తిరిగి పేదలకు పంచుతాము అని చెప్పేసి ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఇక ధరణి ఇబ్బందుల పరిష్కారానికి భూభారతి పోర్టల్ అయితే తీసుకొచ్చాము. హైకోర్టు నుంచి క్లియరెన్స్ రాగానే సాదా పరిణామాలను కూడా పరిష్కరిస్తాము అని చెప్పేసి ప్రధానంగా చెప్పారు. ఇక భూదందాల కోసమే అప్పట్లో అంటే బీఆర్ఎస్ హయాంలో ధరణి తీసుకొచ్చారు అని చెప్పేసి వివేక్ వెంకటస్వామి చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక ఫోటో ఇచ్చారు. 3 రాష్ట్రాల్లో కుండపోత, కర్ణాటకలో 5, తమిళనాడులో 3 మృతి. బెంగళూరులో రోడ్లన్నీ జలమయం. కేరళలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు. సో 3 రాష్ట్రాల్లో అయితే కనుక కుండపోత వర్షం కురిసింది. ముఖ్యంగా కర్ణాటకలో కురిసిన వర్షానికి 5, తమిళనాడులో కురిసిన వర్షానికి అయితే కనుక 3 మృతి చెందారు అని చెప్పేసి ఇచ్చారు. ఇక బెంగళూరులో రోడ్లన్నీ జలమయమయ్యాయి, ఇక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దానికి సంబంధించిన ఫోటో కూడా ఇక్కడ మనకు ఇచ్చారు. ఇక కేరళలో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి అని చెప్పేసి ఇచ్చారు. ఇక ఇవాళ ఉదయం వచ్చిన వార్త ప్రకారం అయితే కనుక ఇవాళ రేపు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో అయితే కనుక భారీ వర్షాలు వచ్చే సూచన ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. ఈసారి నైరుతి రుతుపవనాలు కూడా ముందే తీరాన్ని తాకుతున్నాయని కూడా చెప్పడం జరిగింది. పక్కా ప్లాన్ ప్రకారమే పులిని చంపి చర్మము, గోళ్లు, దంతాలు తీసి పాతి పెట్టిండ్రు. కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, డిఎఫ్ఓ నీరజ్ కుమార్ వెల్లడి. దహేగాం మండలం చిన్నరాస్పల్లి వద్ద చర్మం, గోళ్లను రికవరీ చేశాం. 4 అదుపులోకి తీసుకున్నాం. నిందితులు 10 నుంచి 15 మంది ఉండొచ్చని వెల్లడి. సో ఒక పులిని పక్కా ప్లాన్ ప్రకారం చంపేసి ఆ పులి చర్మము, గోళ్ళు, దంతాలు తీసి పాతి పెట్టారంట. అసలు ఎంత ఘోరం! వన్యప్రాణుల్ని రక్షించాలి, అంతరించిపోతున్న ప్రాణుల సంఖ్యను పెంచాలి, పులుల సంఖ్యను పెంచాలి, సింహాల సంఖ్యను పెంచాలని ఒకవైపు చెప్తా ఉంటే కొంతమంది ఒక పులిని చంపేసి దాని గోర్లు, దంతాలు అన్నీ పాతి పెట్టారు అంటే అసలు వాళ్ళని ఏమనాలో కూడా తెలియట్లేదు.
మొత్తానికైతే కనుక దానికి సంబంధించి కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, డిఎఫ్ఓ నీరజ్ కుమార్ అయితే కనుక ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యంగా నలుగురిని అదుపులోకి తీసుకున్నాము, ఇంకా నిందితులు 10 నుంచి 15 మంది ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక మనం ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూస్తే కనుక మందుల పేరుతో మాయ, దీర్ఘకాల వ్యాధులు తగ్గిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం. రాష్ట్రంలో ఏడుకేడు పెరుగుతున్న కేసులు, DCA తనిఖీల్లో వెలుగు చూస్తున్న వైనం. సో ముఖ్యంగా మందుల పేరుతో అయితే కనుక ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో మాయ చేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగిస్తున్నారు అని చెప్పేసి ప్రధాన వార్త ఇచ్చారు. రాష్ట్రంలో ఏటికేడు ఈ కేసులు అయితే పెరిగిపోతున్నాయి అని చెప్పేసి DAC తనిఖీల్లో అయితే కనుక ఈ విషయాలన్నీ కూడా వెలుగు చూస్తున్నాయని ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక్కడ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ముందు అంటే చర్మం పైన ఇలా అంతా ఉంటే తర్వాత చాలా క్లీన్గా క్లియర్గా స్కిన్ ఉంది అని చెప్పేసి ఇచ్చారు. ముఖ్యంగా దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడుతున్నారా? అయితే మా టానిక్తో పూర్తిగా నయమవుతుంది. మా కంపెనీ చూర్ణం వాడితే 4 రోజుల్లో మీ కిడ్నీలోని రాళ్ళు కరిగిపోతాయి. అధిక రక్తపోటు నయం కావడానికి మా ప్రోడక్ట్ వాడండి అంటూ వివిధ రకాల ఔషధాల పేరిట ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వివిధ సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారానికి ప్రకటనలకు రాష్ట్రంలో అంతే లేకుండా పోతోంది. సో మనం చూస్తూనే ఉన్నాము, టీవీలో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తుంది. మాది వాడండి, మీకు అసలు ఇంకా ఏది వాడాల్సిన అవసరం లేదు, డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ ఆయుర్వేదంతో తగ్గిపోతుంది, ఇలాంటివి అయితే కనుక చూస్తూ ఉన్నాము. కాకపోతే దాని వెనకాల అవి నిజమా కాదా అన్నదైతే కనుక దానిపైన ఎవరు అంటే పూర్తి స్థాయిలో దానిపైన ఒక స్టడీ చేసి ప్రజల్లో అవగాహన కల్పించడం కానీ ఇలాంటిదైతే కనుక ఇప్పటి వరకు చేసిన సందర్భాలు అయితే మరి ఎక్కడ కనిపించలేదు. మరి ఇప్పటికైనా ఈ వార్త వెలుగులోకి వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి డ్రగ్స్ నియంత్రణ మండలి కానీ లేదా ఆరోగ్య శాఖ కానీ వీటిపైన దృష్టి సారించి వీటిని అంటే ఏవి ఫేక్ ఏవి రియల్ అన్నది వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనుక ఉంది. మరో ముఖ్యమైన వార్త, విఖ్యాత శాస్త్రవేత్తల అస్తమయం. అణుశాస్త్రవేత్తగా ఖ్యాతికెక్కిన MR శ్రీనివాసన్, ఖగోళ భౌతిక శాస్త్రవేత్తగా ప్రసిద్ధిగాంచిన జయంత్ విష్ణు నార్లికర్. సో విఖ్యాత శాస్త్రవేత్తలు అయితే కనుక ఇద్దరు కన్ను మూశారు. ఒకరు MR శ్రీనివాసన్, మరొకరు విష్ణు నార్లికర్. ప్రధానంగా దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఇక మరో వార్త, అఖిల భారత సర్వీస్ అధికారుల ప్రవర్తన హుందాగా ఉండాలి, AIS అధికారులకు CS ఆదేశాలు. సో IASలో అఖిల భారత సర్వీస్ అధికారుల ప్రవర్తన అయితే కనుక హుందాగా ఉండాలి అని చెప్పేసి AIS అధికారులకు అయితే కనుక CS ఆదేశాలు జారీ చేశారు. ఇది తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలు. రేపటి న్యూస్ టాప్ మనం హెడ్లైన్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.